నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం నేను వేణి ముందుగా హెడ్లైన్స్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కోరిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రజల్లో మమేకం కావాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చిన విశాఖ ఉత్తర నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో రచ్చకెక్కిన జన సైనికులు వంశీ వద్దు సాదిక్ ముద్దు అంటూ ఆందోళన బాట పట్టిన జన సైనికులు సర్పంచుల సంఘం 16 డిమాండ్లు పరిష్కరిస్తామన్న పార్టీకే తమ మద్దతు ఇస్తామని అల్టిమేటం జారీ చేసిన సర్పంచుల సంఘం ఇక డీటెయిల్స్ చూస్తే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలంటూ జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి డాక్టర్ ఏ మల్లికార్జున కోరారు. బీఎంఆర్డీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో పోలీస్ కమిషనర్ డాక్టర్ అయ్యన్నార్తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ పార్టీల ప్రతినిధులు లేవనెత్తిన సందేహాలకు అధికారులు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎన్నికల అధికారి మాట్లాడారు. కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలంటే ఎవ్వరూ ఆందోళన చెందవద్దని, ఏప్రిల్ 15వ తేదీ వరకు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జాయింట్ పోలీస్ కమిషనర్ ఫకీరప్ప, జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, జీవీఎంసీ అదనపు కమిషనర్ కెఎస్ విశ్వనాథన్, జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. అందరూ అధికారులు అలాగే రాజకీయ పక్షాలు కూడా చాలా స్వేచ్ఛాయుత వాతావరణంలో టోటల్ ట్రాన్స్పరెన్సీతో ప్రజలకి అందున ఓటర్లకి మనం ఓటు హక్కు వేసుకునే అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది. సో దాన్ని పురస్కరించుకొని ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది పెట్టడం జరిగింది. సో ఇందులో భాగంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించింది డీటెయిల్స్ మనకు నోడల్ ఆఫీసర్ మనకి జీవీఎంసీ కమిషనర్ గారు మనకి జిల్లాకి నోడల్ ఆఫీసర్గా మనం వినియోగిస్తున్నాము. ఆయన మీకు డీటెయిల్గా ఒక 20-25 మినిట్స్ దీని మీద మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే నామినేషన్ ప్రక్రియ కావచ్చు, తదనంతరం జరిగే పరిణామాల గురించి కూడా మనకి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ ఆఫీసర్లు ఉన్నారు. అలాగే మనకు అడిషనల్ కమిషనర్ కానీ, జాయింట్ కలెక్టర్ గారు, అలాగే కమిషనర్ పోలీస్ గారు కూడా మనకి ఇక్కడ జాయిన్ అయ్యారు. కమిషనర్ పోలీస్ గారు కూడా నియమావళిలో భాగమైన అంటే మనకి ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు, లేదంటే లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్సు, అలాగే సెక్యూరిటీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్, సీజర్స్, వాటి మీద కూడా కమిషనర్ పోలీస్ వారు డీటెయిల్గా మీకు తెలియజేయడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్గా మీకున్న సెషను. ఇందులో భాగంగా మీకు ఏదైనా ఒక అధికారి ఒక టాపిక్ చెప్పిన క్రమంలో ఆ అధికారి టాపిక్ ముగిసిన తర్వాత మీకు ఏదైనా ఒకటి అలా డౌట్ ఉంటే కూడా చెప్పడానికి మేము సిద్ధం. ఎందుకంటే మీకు సందేహాలు నివృత్తి చేయాలనేది మాకు ప్రథమ కర్తవ్యం. అట్ ద సేమ్ టైం మీరు మళ్ళీ మీ తెలుసుకున్న ఈ అంశాలని మీతో పాటు పనిచేస్తున్న సహచరులకు కావచ్చు, లేదంటే మీ పార్టీ తరపున మీకు అయితే ఈ డ్యూటీ ఇంట్రెస్ట్ చేశారో దాని ఇంటర్ను మీరు కానీ పాస్ ఆన్ చేయగలిగితే 7 నియోజకవర్గాలు మనకున్నాయి. ఈ 7 నియోజకవర్గాల్లో కూడా ఒక మంచి అవగాహనతో మీరు ఎలక్షన్ హియరింగ్ చేస్తే ప్రజలకు ఇబ్బంది ఉండదు, అలాగే అధికార యంత్రాంగానికి కూడా ఇబ్బంది ఉండదు. సో ఒక సంపూర్ణంగా ఒక ఇష్యూస్ సమస్యలు లేకుండా చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. సో బిఫోర్ మనకు జీవీఎంసీ కమిషనర్ చెప్పే ముందు జస్ట్ సో కొన్ని నార్మల్గా ఫ్రీక్వెంట్గా జరిగే అంశాల మీద మేము జస్ట్ ఒక 5-10 మినిట్స్ నేను చెప్పిన తర్వాత దేని మనకి కమిషనర్ గారు చెప్తారు. ఈ పీపీటీలో ఇవన్నీ కూడా క్యాప్చర్ చేయడం జరిగిందండి. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎంసీసీ టీమ్స్, తర్వాత వెహికల్స్ పైన రెస్ట్రిక్షన్స్, తర్వాత పర్మిషన్స్, ప్రింటింగ్ ఆఫ్ ప్యాంప్లెట్స్, పోస్టర్స్, తర్వాత ఎనేబులింగ్ లాస్, and mukhyanగా లాస్ట్ పాయింట్ అండి, the do's and don'ts of electioneering
టు బి ఫాలోడ్ బై పొలిటికల్ పార్టీస్ అండ్ క్యాండిడేట్స్. దీని హార్డ్ బుక్ కూడా మీకు ఎవరైతే నామినేషన్ వేస్తున్నప్పుడు క్యాండిడేట్స్ ఉంటారో ఆ నామినేషన్ ఎండోర్స్మెంట్స్ అక్నాలెడ్జ్మెంట్స్తో పాటు మీకు ఇది ఖచ్చితంగా డూస్ అండ్ డోంట్స్ బుక్లెట్ కూడా ప్రతి రిటర్నింగ్ ఆఫీసర్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. అసలు ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇట్ ఈస్ టు ఎన్షూర్ దట్ దెర్ ఈస్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అక్రాస్ ఆల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అండ్ ఆల్ పొలిటికల్ పార్టీస్. అందరికీ కూడా సమానమైనటువంటి ఆపర్చునిటీ అవకాశం కల్పించాలి. అండ్ ఏ ఒక్క పార్టీ కానీ ఏ ఒక్క క్యాండిడేట్ కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ ఓటర్ని లేదంటే యూజింగ్ ద మనీ పవర్ కానీ ఆర్ పొజిషన్ పవర్ కానీ అధికారంలో ఉన్నారు అనే ఎటువంటి ప్రలోభానికి కానీ గురి చేయకోకుండా ఓటర్స్ అందరూ కూడా వారికి నచ్చిన క్యాండిడేట్ని స్వేచ్ఛగా ఎన్నుకోదగిన ఒక ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయడం కోసం ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని పెట్టడం జరిగిందండి. స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రజల్లో మమేకం కావాలంటూ వైసీపీ విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం 47వ వార్డు కప్పరాడలో మరియు 54వ వార్డు మరిపాలెం వద్ద వార్డు స్టాండింగ్ కమిటీ మెంబర్లు కంటిపాము కామేశ్వరి, చల్లా రజనీ ఈశ్వరరావు ఆధ్వర్యంలో వార్డు ఎన్నికల కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు పాల్గొని కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి వార్డు కార్యాలయాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ రానున్న ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రజలను కార్యకర్తలను సమన్వయపరుస్తూ సమిష్టి కృషితో ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో జీవి రమణి, కేపీ రత్నాకర్, అమర్ రెడ్డి, వసంతల అప్పారావు, చిరంజీవి, సుకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలకి క్యాడర్ని అందరినీ కూడా సిద్ధం చేసి మేము కూడా సిద్ధమని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎన్నికల కథన రంగంలో కుట్రలు కుతంత్రాలు చేసిన కూటమి కోటలు బద్దలు కొట్టి పేదవాడి అభ్యున్నతి కోసం పేదల పక్షపాతిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడం కోసం తద్వారా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోని కూడా ప్రగతి పదంలో పయనింపజేసి పేద వర్గాల అభ్యున్నత సాధన కోసం ఈరోజు మేమందరం కూడా తప్పకుండా కృషి చేస్తూ ఉన్నాం. కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంతో ఉన్నారు. ఎందుకంటే మేము ఈరోజు చాలా ధైర్యంగా తలెత్తుకుని తిరిగే విధంగా 4.5 సంవత్సరాల కాలంలోని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి సుపరిపాలన అందించడం జరిగింది. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, పేదరిక నిర్మూలన దిశగా ఆయన చేసిన కార్యక్రమాలే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయం చేకూర్చిపోతున్నాయి. ముఖ్యంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఇక్కడ పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థిని చిత్తుగా ఓడించి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని, ఉత్తరాంధ్ర ప్రాంత వాసుల ఆత్మగౌరవాన్ని కూడా మనం ఈరోజు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరైతే బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారో అదే అభ్యర్థి గతంలో 2014 నుంచి 2019 వరకు కూడా ఎమ్మెల్యేగా ఉండి ఆ ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని ప్రత్యేక హోదా విషయంలో కానీ రైల్వే జోన్ విషయంలో కానీ ఎక్కడా కూడా స్పందించకుండా ఈ ప్రాంతానికి రైల్వే జోన్ విషయంలోని పెట్టుబడుల విషయంలోనూ కూడా ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున ద్రోహం చేసిన దాంట్లో ఆ ఎమ్మెల్యే గారి యొక్క భాగస్వామ్యం కూడా ఉంది. కాబట్టి బీజేపీ నాయకుల్ని తిప్పికొట్టడం ద్వారా, ఎందుకంటే ఈరోజు 2014 నుంచి 2019 వరకు ఏ విధంగా విప్లవం చెందారో మనందరికీ కూడా తెలిసిందే. కాబట్టి మనందరం కూడా సంఘటితంగా కార్యకర్తలందరూ కూడా చేయి కలిపి ఈరోజు ప్రజలందరితోని కూడా ప్రతి ఓటు కూడా విలువైందే. కాబట్టి మనకు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. మన వాణిని, మన ఆత్మవిశ్వాసాన్ని, మన ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడం కోసం, మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం బీజేపీ నాయకులకు చెంపపెట్టు లాంటి తీర్పిచ్చి వారిని తిరుగుటపాలో పంపించి మన అభిప్రాయాన్ని ఢిల్లీ వరకు చేసే విధంగా విశాఖ ఉత్తర నియోజకవర్గ ఓటర్లందరికీ అవకాశం వచ్చింది. కాబట్టి ఈ రోజు నుంచి ప్రజలతో మమేకమై మనం చేసిన మంచిని వివరిస్తూ, చేయబోయే మంచిని వివరిస్తూ కుట్ర రాజకీయాలను తిప్పుకొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం చేకూర్చాలని అందరినీ కూడా విజ్ఞప్తి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావం కారణంగా ఏపీలో వాతావరణం చల్లబడి వర్షాలు కురుస్తున్నాయి. ఇక మరో 2 రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం కూడా ఉందని తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద తెలిపారు. నేడు ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాలోని వివిధ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాబోయే 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆమె తెలిపారు. జార్ఖండ్ మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనము, దాని ప్రభావంతో అలాగే ఉపరితల ద్రోణి
నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న కారణం చేత ఈరోజు మనకి నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో తేలిక నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా ప్రాంతంలో వర్షపాతం నమోదవుతూ ఉంది. అనకాపల్లి పరిసర ప్రాంతాల్లోని ఇంకా ఏలూరు, వెస్ట్ గోదావరి, కృష్ణా వరకు కూడాను వార్నింగ్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ వాతావరణము ఈరోజు ఎక్కువ ఉంటుంది. అంటే ఈరోజు కంపారిటివ్లీ నిన్న ఇవాళ అలాగే థర్స్డే చూసుకున్నట్లయితే ఈరోజు కొంచెం అత్యధికంగా ఉంటుంది. చాలా చోట్ల ఈ యొక్క తేలికపాటి వర్షం ఉంటుంది. 1 లేదా 2 చోట్ల భారీ వర్షం ఉంటుంది. రేపు అంటే థర్స్డే క్రమేపీ ఇది తగ్గుతుంది. తర్వాత నుంచి ఇక పొడి వాతావరణమే ఉండే అవకాశం ఉంది. ఈ యొక్క ట్రఫ్ యొక్క ప్రభావం వల్లనే మనకి ఎక్కువ ఈ యొక్క మాయిశ్చర్ ఇన్కర్షన్ ఉండడం వల్ల థండర్ స్టార్మ్ అంటే ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉంటున్నాయి. ఎక్కడైతే ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు ఉంటాయో అక్కడ కొన్నిసార్లు ఈవెన్ క్లౌడ్ యొక్క ఇంటెన్సిటీని బట్టి ఈవెన్ పిడుగుపాటు కూడా ఉండే అవకాశం ఉంది. పిడుగుపాటు ఉన్నప్పుడు టాల్ స్ట్రక్చర్స్ మీద అంటే పొడవాటి చెట్ల మీద ఆబ్జెక్ట్స్ మీద ఈ పిడుగుపాటు ఉండే అవకాశం ఉంది. కనుక బయటికి వెళ్ళిన వాళ్ళు కానీ రైతులు కానీ లేకపోతే క్యాటిల్స్ కానీ వాటిని టాల్ ట్రీస్ కింద కట్టడం లాంటివి చేయకూడదు. ఈవెన్ గుబురుగా ఉండి టాల్గా ఉన్నాయి కూడా పిడుగుపాటు వాటి మీదకే వస్తాయి కనుక సో అలాంటి చెట్లని అవాయిడ్ చేసి షార్ట్ ట్రీస్ దగ్గర ఇట్స్ గుడ్. కంపారిటివ్లీ టాల్ ట్రీ షార్ట్ ఉంటే టాల్ ట్రీ వచ్చేసి పిడుగుపాటు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ప్రభావం అనేది ఈరోజు కొనసాగుతుంది. రేపు అంటే థర్స్డేకి కొంచెం గ్రాడ్యువల్గా తగ్గుతుంది. సో ఇది అంటే పరిస్థితి. 89వ వార్డు ఇన్ఛార్జ్ దొడ్డి కిరణ్ పుట్టినరోజు వేడుకలు కొత్తపాలెంలో తమ నివాసం వద్ద పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ సోదరి, ఎలమంచిలి మున్సిపల్ చైర్మన్ పిల్ల రమకుమారి, మంత్రి అమర్నాథ్, విశాఖ పార్లమెంట్ పరిశీలకులు మల్ల విజయప్రసాద్లు పాల్గొన్నారు. అభిమానులు, పార్టీ కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి ఆయనకు తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో కార్పొరేటర్లు పివి సురేష్, గుండపు నాగేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు, జేసీఎస్ కన్వీనర్లు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, ఆర్పీలు, సచివాలయ కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీ కుటుంబ సభ్యులకి, స్నేహితులకి, శ్రేయోభిలాషులకి మా అమర్కి సహకరించమని చెప్పి ఒక మాట చెప్పాలని చెప్పి కోరడానికి మీ అందరికి దగ్గరికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. అంతకు మించి నా సోదరుడైనటువంటి కిరణ్కి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలి. తన ఆశీస్సులు తనకు అందించాలి. రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ పరంగా కూడా రేపు ప్రభుత్వంలో కూడా మంచి భవిష్యత్తు ఇచ్చేటువంటి బాధ్యత ఆనంద్ గారితో పాటు మేమందరం కూడా కలిసి తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలకి న్యాయం చేసినటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఈ దేశంలో ఉన్నారు అంటే అది ఒకే ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారు. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా అంగీకరించాలి. అలాంటి గొప్ప నాయకుడు నాయకత్వంలో ఈ 4 సంవత్సరాల 10 మాసాలు అనేక మంది ఇబ్బందుల్ని, కష్టాల్ని తెలుసుకొని నెరవేర్చినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి వ్యక్తి మళ్ళీ మనకి రావాలి, కావాలి. ఈ సంక్షేమ పథకాలు మన కుటుంబాలు, మన బిడ్డలు బాగుండాలి అని అనుకుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేన విభేదాలు కొట్లాటలకు వచ్చాయి. విశాఖ దక్షిణ నియోజకవర్గ అభ్యర్థిగా ఖరారైన వంశీకృష్ణ శ్రీనివాస్ బలహీనమైన అభ్యర్థి అంటూ నియోజకవర్గానికి చెందిన పలువురు గత కొన్ని రోజులుగా ఆందోళన బాటపడుతున్నారు. తాజాగా జీవీఎంసీ 39వ వార్డు కార్పొరేటర్ సాదిక్ వర్గీయులు విశాఖ దక్షిణానికి కావాల్సింది బలి అయ్యే మేకపోతు కాదు, పోరాడే రేసుగురం అంటూ వంశీని ఉద్దేశించి ఒక మేకపోతును తీసుకొచ్చి వంశీకృష్ణ వద్దు, సాదిక్ ముద్దు అంటూ నినాదాలు చేస్తూ వినూత్నంగా నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో వారిని అడ్డుకునేందుకు వంశీకృష్ణ యాదవ్ వర్గీయులు ప్రయత్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి కొట్టుకుంటున్న కార్యకర్తలను అడ్డుకున్నారు. సాదిక్ కార్యాలయం వద్ద ఉన్న వీర మహిళలతో వంశీకృష్ణ యాదవ్ వర్గీయులు అసభ్యంగా ప్రవర్తించి ఒంటిపై చేతులు వేసి తమ వస్త్రాలు చింపారంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు.
వైసీపీ ఓటమితోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షులు వానపల్లి లక్ష్మి స్పష్టం చేశారు. బీజేఎఫ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్ని పోరాటాలు చేసినా సర్కార్ స్పందించడం లేదని ఇంటింటా ప్రచారం చేసి జగన్ చేసిన అన్యాయం వివరిస్తామన్నారు. కేంద్రం ఇచ్చిన 6,629 కోట్ల నిధులు దారి మళ్లించారని, ఉపాధి హామీ నిధులు కూడా పక్కదారి పట్టించి ప్రజలకు అన్యాయం చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం సుమారుగా 50,000 కోట్ల నిధులు ఇవ్వకుండా స్వంత పథకాలు వినియోగించారన్నారు. నవరత్నాల్లో 2 రత్నాలకు గ్రామాల నిధులు మళ్లించారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో సర్పంచుల సంఘం డిమాండ్లను నెరవేరుస్తామన్న వారికే తమ మద్దతు ఉంటుందని రాష్ట్ర సర్పంచుల సంఘం తడాఖా చూపిస్తామంటూ హెచ్చరిక జారీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర సర్పంచుల సంఘం నేతలు పాల్గొన్నారు. మేము గత 3.5 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం మీద మేము పోరాటాలు చేస్తున్నాం. మా గ్రామాల అభివృద్ధి కోసం, మా గ్రామాల యొక్క మనుగడ కోసం మేము ఎన్నో పోరాటాలు చేసాం. రాజకీయాలకు అతీతంగా రాజీ లేని పోరాటాలు ఎన్ని చేసినా ఈ ప్రభుత్వంలో ఎటువంటి స్పందన లేదు, ఎటువంటి కదలిక లేదు. దీనిలో భాగంగా మేము ఎన్నో ఉద్యమాలు చేసాం, నిరసన ధర్నాలు చేసాం, అలాగే రిలే నిరాహార దీక్షలు చేసాం, అలాగే ఎన్నో పోరాటాలు చేసాం. కానీ ఈ ప్రభుత్వం ఏం స్పందించట్లేదు. మమ్మల్ని చేమ కుట్టినట్టు కూడా స్పందించకపోతే మేము ఎంత విసిగి వేసారిపోయామంటే ఇంకా చేసేదేమీ లేక రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మేము సర్పంచులకు అందరికీ పిలుపునిచ్చాము. 2వ దశ మలి ఉద్యమంగా అసెంబ్లీ ముట్టడి కూడా చేశాము. మొట్టమొదటిసారిగా సర్పంచులు అందరూ ఏకమయ్యి మా ప్రతాపం ఏంటో, మా యొక్క పోరాటం ఏంటో, పోరాట ప్రతిమ ఏంటో చూపించి అసెంబ్లీ ముట్టడి తెలియజేశాము. కానీ ఈ ప్రభుత్వం ఏమీ స్పందించట్లేదు. దీనిలో భాగంగా మేము ఇంకా విసిగి వేసారిపోయి సర్పంచులు అందరం ఇంటింటికి గడప గడపకు వెళ్ళి మా సర్పంచులకు అందరికీ ఎంత అన్యాయం జరుగుతుంది, మన గ్రామీణ ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతుంది, మన గ్రామీణ ప్రజలు నిర్వీర్యం అయిపోతున్నారు, వలసలు ఎక్కువైపోతున్నాయి, మన గ్రామీణ యొక్క నిధుల్ని కాజేస్తున్నారు. సుమారు 8,620 కోట్లను మన కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి నిధులు సుమారు 8,629 కోట్లను ఈ రాష్ట్ర ప్రభుత్వం కాజేసిందని తెలియజేస్తూ, అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఎస్ఎఫ్సి నిధులు సుమారు 4,000 కోట్లను ఇవ్వాలి, అవి కూడా ఇవ్వటం లేదు. అలాగే నరేగా నిధులు సుమారు 35,000 కోట్లను అవి కాజేసింది. ఇలా టోటల్గా చెప్పుకుంటూ పోతే మొత్తం 55,000 కోట్లను ఈ రాష్ట్ర ప్రభుత్వం మా పంచాయతీలకు బాకీ పడింది. ఈ ప్రభుత్వం ఈ నిధులన్నీ పట్టుకెళ్ళి వారి సంక్షేమ పథకాలకు వాడుకుంటున్నారు. ఇది ఎక్కడ అన్యాయం అని మేము దీన్ని ప్రజలకు నేరుగా తీసుకెళ్ళి ఈ గ్రామీణ ప్రజల్లో ఎంత అన్యాయం జరుగుతుంది, గ్రామీణ ప్రజలు ఎంత నష్టపోతున్నారు, కనీసం మౌలిక వసతులు కూడా కల్పించుకోలేకపోతున్నాం, ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం అని ప్రజల దృష్టికి తీసుకెళ్ళి రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాటాలు చేయాలని, ప్రతి గడప గడపకు తిరిగి ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యము, ప్రభుత్వం యొక్క నిరంకుశత్వాన్ని ప్రజల్లోకి నేరుగా తీసుకుని వెళ్ళి తెలియజేయాలని, మేము ప్రజల్ని మోటివేట్ చేయాలని ప్రతి ఒక్క సర్పంచ్కు పిలుపునివ్వడం జరిగింది. దీనిలో భాగంగా మేము మొన్నటి వరకు అన్ని జిల్లాలు తిరిగాము. అన్ని జిల్లాల్లో తిరిగి కలెక్టరేట్ ధర్నాలు అన్నీ చేశాము. ప్రతి జిల్లాలో మేము ఇలాగే ప్రెస్ మీట్లు పెట్టి మేము ప్రజలను అందరికీ తెలియజేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు ఇక్కడ వైజాగ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మా హక్కుల కోసం, మా విధుల కోసం, మా ఉద్యమాల కోసం మేము ఎన్నో పోరాటాలు చేస్తున్నాము. దీనిలో భాగంగా మేము ఎన్ని ఉద్యమాలు చేసినా ఈ ప్రభుత్వంలో కదలకలేదు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో మా మేనిఫెస్టోని, మా 16 డిమాండ్ల యొక్క ఈ మేనిఫెస్టోని ఏ ప్రభుత్వం అయితే వారి మేనిఫెస్టోలో పెడతారో ఆ ప్రభుత్వానికే మేము మా మద్దతు తెలియజేస్తామని, మా సర్పంచులు అలాగే మా గ్రామీణ ప్రజలకు మద్దతు తెలియజేస్తామని తెలియజేయడం జరుగుతుంది. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేతృత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా ఎదుగుతోందని, ఆ పార్టీ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఇటీవల నియమితులైన వెనుకబడిన సామాజిక వర్గం నేత చెల్లుబోయిన నాయుడు అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఆయన్ను గుర్తించి పదవి కల్పించిన నేపథ్యంలో పార్టీ శ్రేణులు కార్యాలయానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయుడు మాట్లాడారు. విశాఖ ఉక్కులో జరిగిన సభతో ఒక్కసారిగా కాంగ్రెస్ ప్రజాకర్షణ శక్తిగా మారిందన్నారు. క్యాడర్లో నూతనోత్సాహం నెలకొందన్నారు. పార్టీలో కష్టపడే వారికి అధిష్టానం గుర్తింపు ఇస్తుందన్నారు. కార్యక్రమంలో నాయకులు నెల్లి అప్పలరాజు, ఉరుకూటి అచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. మా డీసీసీ అధ్యక్షులు గొంప గోవిందరాజు గారు నా సర్వీస్ని, నా సేవను గుర్తించి మరి విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా నన్ను నియమించడం, మరి నియమించి నాకు ఒక అధికారికంగా లెటర్ ఇవ్వడం కూడా జరిగింది. మరి అందుకని ఈరోజు ముందుగుంటా మా డీసీసీ అధ్యక్షులు గొంప గోవిందరాజు గారికి నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలానే మరి మాజీ పిసిసి అధ్యక్షులు, ఏఐసిసి ప్రత్యేక ఆహ్వానితులు గిడుగు రుద్రరాజు గారికి, మరి ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వర్యులు రాకేష్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు నుంచి ఇంతవరకు చేశాం. ఇప్పుడు నుంచి కూడా ఇంకా బాధ్యత, నాకు ఎక్కువ బాధ్యత అప్పచెప్పారు. ఆ బాధ్యతని
నేను తప్పనిసరిగా నిర్వహిస్తాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గెలిచేదానికి నా వంతు కృషి నేను చేస్తానని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మరి అలానే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీ బాగా ఉద్యమిస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ బాగా ఊపందుకుంది కాబట్టి మరి ప్రతి ఒక్కరూ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు, ఇంతకుముందు వరకు ఎవరైతే నాయకులు ఉన్నారో ఇంట్లో ఉన్న నాయకులు కానీ అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి బలోపేతానికి కృషి అని చెప్పేసి నాయకులకి, కార్యకర్తలకి అందరికీ మరి నేను పిలుపునిస్తున్నాను. మరి అలానే ప్రతి ఒక్కరు కూడా గాజువాకలో తప్పనిసరి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి. రేపు వచ్చి ఎమ్మెల్యే ఎలక్షన్కి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలనేదే మా లక్ష్యంగా మరి పనిచేయాలనుకుంటున్నాం. అచ్చిబా గారు కానీ, మరి ఎప్పలా జరిగి మేము కానీ, ఇంకా మాతో ఉన్నటువంటి నాయకులు, సీనియర్ నాయకులు అందరూ కూడా కలిపి మూగముడిగా ఎవరికి టికెట్ వచ్చినా కానీ కష్టపడి పనిచేసి మరి గాజువాకలో జెండా ఎగరేయాలనేదే మా ఆలోచన. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలంటూ విశాఖ ఉత్తర నియోజకవర్గం బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి పి విష్ణుకుమార్ రాజు పిలుపునిచ్చారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం 47వ వార్డు కప్పరాడ జవహర్ నగర్లో వార్డు పార్టీ కార్యాలయాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రాగతి రాజు, తురంగుల ఈశ్వరరావు, కార్యకర్తలు పాల్గొన్నారు. జవహర్లాల్ నగర్ యువజన సేవా సంఘం వారు సొంత డబ్బులతోటి ఒక గ్రామ సభ్యులందరూ కలిసి ఒక మంచి భవనము వారు నిర్మించుకోవడం జరిగింది. దాంట్లో ఏదన్నా గ్రామానికి కలిగిన కష్ట సుఖాలు కానీ లేకపోతే గ్రామ అభివృద్ధి గురించి ఏదైనా పనులు చేయించుకోవడానికి వారందరూ కలిసి ఒక చోట కూర్చునే విధానంగా ఇది నిర్మించుకోవడం చాలా సంతోషదాయకము. తప్పనిసరిగా మా వంతు సహాయ సహకారాలు ఇక మీద మేము అందిస్తాము. అందరికీ నేను నార్త్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 42 కమ్యూనిటీ హాల్స్ నేను కట్టడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం వచ్చాక ఆ కమ్యూనిటీ హాల్స్ అన్నింటినీ కూడా ఆ మెజారిటీ ఆఫ్ ద కమ్యూనిటీ హాల్స్ని గ్రామ సచివాలయాల కింద మార్చేసి ప్రజలకి అనుకూలంగా ఉండే విధంగా ఒక చిన్న హాల్ కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పాటు చేసింది. కానీ ఈ జవహర్లాల్ నగర్ గ్రామస్తులు మాత్రం వారు సొంతంగా నిర్మించుకోవడం అనేది చాలా హర్షదాయకము. వారందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ గ్రామ సమస్యలు మహిళలకు కానీ పెద్దలకు కానీ ఇంకా ఏదైనా ఉన్నా అంతా కలిసిమెలిసిగా ఉంటూ చర్చించుకుని మంచి అభివృద్ధి పదంలో ఈ గ్రామాన్ని తీసుకుని వెళ్తారనేది నా యొక్క ప్రగాఢ నమ్మకము. వారికి మా యొక్క పూర్తి సహాయ సహకారాలు ఫ్యూచర్లో ఉంటాయని చెప్పి మేము తెలియజేసుకుంటాం. భీమునిపట్నం అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు గెలుపుపై నిర్లక్ష్యం వీడి విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుని కష్టపడి పనిచేయాలంటూ నియోజకవర్గ ఇన్ఛార్జి ముత్తంశెట్టి మహేష్ అన్నారు. పద్మనాభం జంక్షన్లో ఉన్న వైసీపీ కార్యాలయంలో బుధవారం మండల వైసీపీ అధ్యక్షులు కె లక్ష్మణరావు, ఎంపీపీ కె రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎన్నికల పోలింగ్ సమయం చాలా ఉందని నిర్లక్ష్యం పడకుండా ఇప్పటి నుంచే అవంతి విజయానికి కృషి చేయాలన్నారు. అవంతి గెలుపుపై ఆయన నాయకులకు, కార్యకర్తలకు దిశ దశ నిర్దేశించారు. అవంతి 5 సంవత్సరాల పాటు గ్రామాలు, పార్టీ అభివృద్ధికి కార్యకర్తలా కష్టపడ్డారని చెప్పారు. ఇప్పుడు అందరూ 2 నెలల పాటు కష్టపడి అవంతిని గెలిపించాలంటూ కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ కె రాంబాబు, మండల వైసీపీ అధ్యక్షులు లక్ష్మణరావు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గిరిబాబు, సర్పంచ్లు మురళీరాజు, సూర్యనారాయణ, ఎంపీటీసీ సూరప్పడు, యూత్ అధ్యక్షులు సత్యనారాయణ, నాయకులు బంగారప్పడు, మరగడ అప్పారావు, శివరామకృష్ణ, పద్మనాభం, సన్యాసి నాయుడు, బోలే అప్పలనాయుడులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కోరిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ మల్లికార్జున. స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రజల్లో మమేకం కావాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చిన విశాఖ ఉత్తర నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కెకే రాజు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో రచ్చకెక్కిన జన సైనికులు. వంశీ వద్దు, సాదిక్ ముద్దు అంటూ ఆందోళన బాట పట్టిన జన సైనికులు.
సర్పంచుల సంఘం 16 డిమాండ్లు పరిష్కరిస్తామన్న పార్టీకే తమ మద్దతు ఇస్తామని అల్టిమేటం జారీ చేసిన సర్పంచుల సంఘం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.